అందరికీ నమస్కారం అండి. సరదాగా కొంచెం కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? పొద్దున ఇవాళ ఎందుకో కొంచెం లేట్గా నిద్రలేచానండి. 7:30కి అలా లేచాను. నిద్రమోహంతోనే అక్క మీ మీద ఇలా పెడుతున్నారు, అక్క మీ మీద ఇలా పెడుతున్నారు అని లింకుల మీద లింకులు పంపిస్తూ ఉన్నారండి. ఓకే, పంపించారు, చూశాను. మోరోవర్ ఫస్ట్ నేను ఐ రియల్లీ థ్యాంక్ టు లోకేష్ గారు అండ్ ఐ రియల్లీ థ్యాంక్ టు హోమ్ మినిస్టర్ గారు, రియల్లీ థ్యాంక్ టు పెంసాని గారు, అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ టు చింతకాయల విజయ్ గారు అండ్ మై టీడీపీ టీమ్, తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరూ కూడా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ పొద్దున నాకు ధైర్యం చెప్తూ, ఏంటక్కా వీళ్ళిలాగా అంటూ ప్రతి నిమిషం నాకు మెసేజ్ చేస్తూ, నాకు కాల్స్ చేస్తూ నా మంచి చెడు కనుక్కుంటున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఏం సంపాదించుకున్నానని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, నా టీడీపీ కుటుంబాన్ని సంపాదించుకున్నాను. నాకు ఇవాళ చాలా సంతోషం అనిపించింది. నన్ను బాధ పెట్టాలని నా కుటుంబ పరువుతో ఆడుకుంటూ మొదలుపెట్టిన వైసీపీ పైశాచికత్వానికి అంటే ఎక్కడో కొంచెం బాధ వేసింది. వేయలేదని నేను చెప్పనండి, వేస్తుంది. మనిషి అయి పుట్టినవాడికి ఎవరికైనా వ్యక్తిత్వ హననం అనే దాని మీద తప్పకుండా బాధేస్తుంది. కానీ మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ తోటి, నాకు ఇచ్చిన మనోధైర్యంతో, అసలు నా మీద మీకున్న ఒక అటెన్షన్, అక్కకి అన్యాయం జరుగుతోంది, అక్కని ఇలా అంటున్నారే అనే ఆలోచన, ఒక తపన నాకు పంపిస్తూ, నాకు కాల్ చేస్తూ ప్రతి నిమిషం నా మంచి చెడు కోరుకుంటున్నందుకు నిజంగా నేను నాకేం పదవులు సంపాదించుకోకపోయినా నాకు పర్వాలేదు అనిపించిందండి. ఇవాళ అంత సంతోషం వేసింది నాకు. నేను పడిన కష్టానికి ఎన్ని అవమానాలు అయినా పడవచ్చు, తప్పులేదు, నా కుటుంబం ఇది అనుకుని ఇవాళ చాలా గర్వంగా ఉంది నా టీడీపీ కుటుంబాన్ని చూసుకుని. బస్తీ మే సవాల్ ఇది. చియర్స్. ఇకపోతే సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్ అంటే సైకో సబ్జెక్ట్. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే, తెలుసుకున్న సబ్జెక్టే, అందరూ మాట్లాడుకుంటున్న సబ్జెక్టే. 2019లో అధికారంలోకి రావడం కోసం 2014 నుంచి 2018 వరకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో పేటీఎం బ్యాచ్ ఇవాళ ఏ స్ట్రాటజీనైతే ఫాలో అవుతుందో, ఏ అబద్ధాల మూటనైతే మూస్తూ, ఏ అబద్ధాలని నిజాలు చేసి జనానికి చూపిస్తూ నమ్మిస్తూ బ్రతికేసిందో, అలానే వన్ ఛాన్స్ అంటూ వచ్చి కూర్చుంది. మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీని పాటిస్తున్నారు. ఈవేళ చాలా పేజెస్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి ఒక 100 పేజీల్లో నా మీద ఒక పోస్ట్ వేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పోస్ట్ వేసి అసలు ఎంత వైరల్ చేశారంటే, అది ఎవడో చేతులు దురద పుట్టి వేసిన పోస్ట్ అయితే కాదు. అది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి చాలా ఆర్గనైజ్డ్గా దాన్ని ఒక టాస్క్ రూపంలో ఇచ్చి అందరి చేత పోస్ట్ చేయించారు. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఎక్కడా కూడా పొల్ అనేది తేడా లేకుండా కాపీ పేస్ట్ వేసుకుంటా వెళ్ళారు. అక్కడే అర్థమవుతుంది అది ఫేక్ పోస్ట్. నేను రెడ్ కార్, ఎవడ్రా నువ్వు, హీ విల్ కమ్ బ్యాక్ అని చెప్తున్నావు, గుడ్లే పోరా, తల్లిని చెల్లిని పరిగెత్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చి వాడి అంటే ఇక్కడ నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి. భారతిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనుకుంటానండి. ఎందుకంటే అవి బాబాయ్ గొడ్డలి అనేది అతని మీద కూడా వేయిస్తారు అని ఒక భయం ఉంది కాబట్టి భారతిరెడ్డి గారి జోలికి వెళ్ళటల్లా. కానీ ఆయనకి ఏ ఆడపిల్లైనా లెక్కలేదు, ఫరక్ పడదు. ఆడపిల్ల అంటేనే మరి ఎందుకో ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నా కూడా ఊళ్ళో అమ్మలందరినీ వేసలు చేస్తూ ఉంటాడు, రంకులంట కడుతూ ఉంటాడు.
అసలు కాపీ పేస్ట్. నేను ఈ బేవార్స్ వెదవులందరినీ అంటే నేను ఇవాళ కొంచెం మాట తూలాలనే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు దిగజారి మాట్లాడను, నా స్థాయి తగ్గించుకుని మాట్లాడను. బట్ ఇవాళ నాకు ఒక సామెత ఉంది, బీ యాజ్ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. అట్లానే ఎక్కడుంటే అలాగే ఉండాలన్నట్టు నన్ను ఏదైతే అంటున్నారో నేను అది ఆ భాషలోనే మాట్లాడిన తప్పు లేదు అన్న ఒకే ఒక్క దాన్ని ఉదాహరణగా తీసుకుని ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఈ బేవర్స్ వాళ్ళందరూ నేను జూన్లో అనుకుంటానండి నేను కారు కొన్నాను. సంథింగ్ డేట్ ఎప్పుడో నాకు జ్ఞాపకం లేదు. కారు కొంటే ఆ రోజున నాకు పెమ్మసాని గారు ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు, ఇష్టం వచ్చినట్టు అసలు తిట్టారు. అసలు ఇంకే ఉంది, నేను ఫేక్ పోస్ట్లు వేయడానికి పెమ్మసాని గారి దగ్గర లంచం తీసుకున్నానన్నారు. కావాలంటే నా ఎక్స్లోకి వెళ్ళొచ్చండి, ఎన్నున్నాయో మీకు తెలుస్తుంది. మరి అదే ఎర్ర కారు అదే నా ఫోటో పెట్టి ఇవాళ ఏంట్రా మీరు ఏం పోస్ట్ చేశారా మీరు? నేను బిఆర్ నాయుడు గారి దగ్గర 20 లక్షలు చేసే కారు తీసుకున్నానా? అది ఎలారా? మరి 20 లక్షలు చేసే కారు బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకుంటే నేను నెల నెల ఈఎంఐ ఎందుకు కట్టుకుంటున్నాను రా? నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా కార్ నెంబర్ ఉంటుంది, ఆర్టీఓలో కొట్టండి యాప్లో, దానికి ఈఎంఐ ఉంటుంది ఒక 32,000. ఎవడు కట్టట్లా, మీ తాత మా తాత ఇంకో తాత, నేనే కట్టుకుంటున్నా, నా కష్టార్జితమేది. నేను నా కొడుకు దగ్గరే చేయి చాల్సి డబ్బులు తీసుకునిరా బెవార్స్. ఎప్పటికి అర్థమవుతుందిరా మీకు? మీరంటే 5 రూపాయలకి 10 రూపాయలకి పేటీఎం గాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు దాచి మీరు అన్నిటికీ రెడీగా ఉంటారు కాబట్టి తీసుకుంటారు. బట్ రేణుక జెట్టి క్యారెక్టర్ అలా కాదు. రేణుక జెట్టి క్యారెక్టర్ ఏంటో తెలియాలి అంటే తెనాలి ఎవరినైనా అడగండి, తెలుసుకోండి. నేను ఎవరి దగ్గర నేను రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళ నుండి 16 ఏడు వచ్చింది. 16 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజన్నా కనీసం నా కార్లో ఆయిల్ అన్నా కూడా నేను ఎవరి చేతన్నా కొట్టించుకున్నానేమో, ఎవరి చేతన్నా చెప్పించండి చూద్దాం. బస్తీమే సవాల్ దీనికి, ఛాలెంజ్. అంటే మీ స్థాయికి నేను దిగి ఒక అమ్మకి అబ్బకి పుట్టినాళ్ళైతే నిరూపించండ్రా అని నేను అనలేను, కానీ బట్ నిరూపించాలని ఉంటే నిరూపించండి. బిఆర్ నాయుడు గారి దగ్గర నేను 5 కోట్లు డిమాండ్ చేశాను. అది ఎలారా? నిన్నంతా ఫేక్ వీడియోలు తిప్పారు, ఫేక్ ఎదవల్లారా మీరు. ఆ ఫేక్ నిజం చేసుకోవడం కోసం ఇవాళ నా ఫోటో పెడతారా? సిగ్గులేదారా మీకు? పెట్టించినాడికి ఎట్టాగూ సిగ్గులేదు. ఆ సజ్జల గడి కొడుక్కి, ఆ గుర్రం గడికి, వాడికి ఎట్లాగూ సిగ్గులేదు. రే వెదవల్లారా, నేను మీకు ఒకటి చెప్తున్నా వినండి. తల్లి స్థానం నాది, నేను ఒక బిడ్డను పెంచాను. ఆ మనసుతోనే చెప్తున్నా. పిచ్చి వెదవల్లారా, వ్యవహారం తేడా వస్తే వాళ్ళ పాటికి వాళ్ళు తప్పుకుంటారు, మిమ్మల్ని మక్కలు ఎరక్కొట్టిస్తారు. దొబ్బుకుపోయేది మీ బతుకులు, మీ భవిష్యత్తేరా కుండాకూరు వెదవల్లారా. రప అంటూ ఒకటి పెట్టాడు, దానికి 1.2K లైక్స్ అంట. ఎంతమంది ఎదవలు ఉన్నారా మీరు? 1.2K లైక్స్. ఒక ఆడపిల్ల ఫోటో పెడితే 1.2 లైక్స్ ఇచ్చిన మహానుభావులందరూ హ్యాట్స్ ఆఫ్ రా, నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీ సంస్కారం లేనితనానికి ఏంటి, అస్సలు ఏమాత్రం కూడా భయపడకుండా తప్పు చేయడానికి ముందుకొచ్చేస్తున్నారు చూడండి మీరు. చూడండి అసలు అన్ని ఒకటే పోస్టులు. వీడెవడో రాత్రి బాపట్ల వాడని చెప్పి వేశాడని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే పలానా వాడేశాడని చెప్తే వాడు భయపడిపోయి డెబ్బెమ్మటి రిమూవ్ చేసుకున్నాడు. ఇంత భయపడే వెదవులు మీకు ఎందుకురా? సేమ్ కంటెంట్ ఎవడేసినా కూడా సేమ్ కంటెంట్ చూసుకోండి, అక్షరం పొల్లు పోకుండా సేమ్ కంటెంట్. ఎంత ఇచ్చారా పోస్ట్కి? నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదరా. ఇంతకు దిగజారాల్సిన పనే ఉందిరా. మీ అమ్మ బాబులు సంపాదించట్లేదా? ఇట్లాంటి పిచ్చి ట్విట్లు వేయటానికేనా మిమ్మల్ని కన్నది? చదువుకు సావండ్రా.
మీ నాయకుడిలాగా మైండ్ లేని వెధవలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పాడు చేసే ఒక విద్రోహుల్లాగా తయారవమాకండి. చదువుకు సావండి, భవిష్యత్తుని ఎంచుకోండి. ఇట్లాంటి వెధవ కోసం వెనకండి రేపొద్దున మీరు బలే సావమాకండి. ఇంకేంటయ్యా 5 కోట్లు డిమాండ్ చేశానా? నేను రేణుకా జెట్టి అనే పర్సన్ టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారి దగ్గర నుంచి ఏ రోజైనా కానీ ఒక్క లెటర్ తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి రా. నా ఆస్తి రాసిస్తా. నా ఆస్తి రాసిస్తారా మీకు? నా కొడుక్కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. ఒక్క లెటర్ నేను తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేయగలిగితే నా ఆస్తి రాసిస్తారా పై? చూసుకోండి మరి. రే తెనాల్లో నేనేమి అడుక్కోట్లా. నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నా కుటుంబానికి ఒక లెగసీ ఉంది. దాన్ని నేను చేస్తున్నా. నేను నిజం చెప్తున్నాను రాబాయ్, మీరు ఒరిజినల్ అకౌంట్ పెట్టుకుని రండి, చూసుకుందాం. సలీం గారిని ఏం చేయగలిగాను అనేది మీ ప్రశ్న అయి ఉండొచ్చు. సలీం గారిని ఏం చేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేస్తారు? పచ్చిబూతులు తిట్టిన సలీం గారిని ఏం చేయలేకపోయారు? కంగారు వద్దు సుందరవదన, అన్నీ జరుగుతాయి. ఎవ్వరు దిగులు పడమాకండి. ఒకళ్ళకి అట్టు పెట్టి ఇంకోళ్ళకి అట్టున్నర పెట్టలేదనో, లేకపోతే ఇంకొకళ్ళకి అట్టున్నర పెట్టి ఇంకోళ్ళకి అట్టు పెట్టలేదనో బాధపడమాకండి. ఎవడి కోట వాడికి ఉంటుంది. అర్థమవుతుందా రాజా? దేవుడి మీద వ్యాపారం చేసి నెయ్యి, కల్తీ నెయ్యి అమ్ముకుని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడి ప్రసాదంలో కలిపి దేవుడి ప్రసాదాన్ని తయారు చేసి ఇవాళ అది బయటపడేటప్పటికి ఈ రకంగా విచ్చలవిడిగా రంకుతనాలు అంటకడుతున్నారే మీరు. పైన దేవదేవుడు లేడనుకుంటున్నారా? పావురాలు గుట్టను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పీస్ అయిపోయిన పావురాలు గుట్టని. నేను ఎప్పుడూ కూడా నా అకౌంట్స్ రేణుకా జట్టితోనే ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. రేణుకా జట్టి ఎక్స్ అయినా కానీ, రేణుకా జట్టి ఇన్స్టా అయినా కానీ, రేణుకా జట్టి ఎఫ్బి అయినా కానీ, ఏ అకౌంట్ అయినా రేణుకా జట్టి. ఓన్లీ ఒక అకౌంటే విజయ్ జట్టి అని ఉంటుంది. విజయ్ జట్టి అనే ఉంటుంది. ఇన్ని అకౌంట్స్లో కూడా నేను ఎప్పుడూ కూడా ఎవరు మాట్లాడినట్టు నేను ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయాల. ఏ రోజు కూడా నా బార్డర్ లైన్ నేను దాటలా. నేను పాయింట్ మాట్లాడతా, నేను సబ్జెక్ట్ మాట్లాడతా, అంతకు మించి నేను బార్డర్ లైన్కి వెళ్ళా. నా కొడుకుని తీసుకొచ్చి ఏంటేంటో అంటే జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళని అన్ననా చెప్పండి? అననా? అంటాను, బరాబర్ అంటాను. నా క్యారెక్టర్ని అంటే జగన్మోహన్ రెడ్డి భార్య నన్ననా బరాబర్ అంటాను. ఏం చేస్తారు మీరు? ముందు మీరు అన్నాకే కదా రెండో మాట వస్తుంది. అసలు ముందు మీరెందుకు అనాలి? మీరెందుకు రావాలి మా కుటుంబాల జోలికి? మీరేమి పైనుంచి కిందకు దిగిరాలా? ఒక బిడ్డ తల్లి కడుపులో 9 నెలలు ఊపిరి పోసుకున్నట్టే ఏ బిడ్డైనా పోసుకుంటది. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామని చెప్పి నెలకేం బయటికి రాలా? మేమేమి 9 నెలలు 10 నెలలు మా తల్లిదండ్రులు మోసి భారంగా ఏమీ బయటికి రాలా. ఎవరమైనా 9 నెలలు ఉండి కడుపులో రూపాంతరం చెంది బయట భూమి మీద పడాల్సిందే. ఇక బుద్ధులు శుద్ధులు అంటారా? అవి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి బుద్ధులు శుద్ధులు ఏమాత్రమో అందరికీ తెలుసు. ఇకపోతే ఇంకో మాట అంటున్నారు, ఏంట్రాబాయ్ ఎవడో అన్నదానికి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటున్నావు? ఎందుకు అంటున్నానంటే
జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరును అడ్డం పెట్టుకుని వచ్చే నన్ను అంటున్నారు ఫేక్ వివరాలు. ఇప్పుడు నేనున్నానంటే నా మొహం ఉంది, ఇవాళ నా ఫోటో తీసుకొని చేయగలిగారు. ఫేక్ అకౌంట్లో మీరు ఎవరో ఏంటో, అసలు ఏ జాతికి చెందిన వాళ్ళో ఏమో, నేను ఎలా తీసుకోవాలి మిమ్మల్ని? అందుకని దాని యజమాన్నే అంటాను. మీ అందరినీ పెట్టి పెంచి పోషిస్తున్న మీ యజమాన్నే నేను అంటాను. నాకు మీ అడ్రస్లు తెలియగా. వాడెవడో సాలికొంపలంట. సాలికొంపల అనే పేరు ఏంట్రది? అంటే మీరంతా సాలికొంపలాళ్లేనా? అందుకని అందరూ ఒక ఆడ మగ ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి మీ దృష్టిలో ఒక ఆడ మగ ఉన్నారు అంటే వాళ్ళు రంకుతనం తప్ప రెండోది లేరు అబ్బాయి. తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇంకో లేరు. ఎన్ని బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఎన్ని ఉంటాయిరా అబ్బాయి. తమ్ముడు రామకృష్ణ, మన గవర్నమెంటే ఉంది. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అంటల్లా. కానీ అభివృద్ధి మన రాష్ట్రానికి చాలా అవసరం, ఆయుపట్టు. అది లేకపోతే ఆ రాష్ట్రం ఊపిరి తీసుకోదు. కొద్దిగా మనం చదువుకునే వాళ్ళం, వాళ్ళలాగా చదువు సంజ లేని వాళ్ళం కాదు. మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ, పవన్ కళ్యాణ్ గారితో సహా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతూ ఏ రూపాయి పెట్టుబడి ఎటువైపు నుంచి తీసుకురావాలి, ఏ ఉద్యోగాలు ఎవరికి కల్పించాలి అని చెప్పి ఆలోచించే దాని మీదే ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిన్న నేను ఎక్స్లో అదేంటది గ్రోక్ అడిగాను. ఏమడిగాను నేను? జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినాక ప్రైవసీ అనేది కోల్పోయారా, స్వేచ్ఛ అనేది కోల్పోయారా లేదా అని అడిగితే, రాజకీయాలకు వచ్చినాక అని నేను చెప్పలేను, కానీ 2019, 2024లో మాత్రం మహిళలకి అన్ని రంగాల్లోనూ హింసే కనపడింది. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాతే 5.6% క్రిమినల్ రికార్డులో 5.6% తగ్గుముఖం పట్టింది అని చెప్పి గ్రోక్ చెప్పింది. దాన్ని తీసుకొచ్చి మామూలుగా తిప్పుకోవచ్చుగా మరి అడ్డగడ్డలు. నిజంగా అన్నం తినే వాళ్ళైతే జగన్ కి చూపించారు, రే వదవా ఏంట్రా బాబు, ఏంట్రా ఇది, నువ్వు చేసిన హింస మనకు 11 రావడానికి కారణం. ఇదిగో ఈ గ్రోక్ కూడా చెప్తుంది అన్నిటికీ. ఇప్పుడు నాకు మొగుడున్నాడా లేదా కావాలి ఏంటి, నేనేం చేస్తున్నానో కావాలి, బిఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారో కావాలి. మరి అవన్నీ గ్రోక్ ని అడుగుతున్నారు కదా. మరి ఇలా నేను అడిగిన దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? గ్రోక్ చెప్తుంది కదా, గ్రోక్ చెప్తుంది కదా, నిజాన్ని చెప్తుంది కదా. మీ పరిపాలన హింసతో కూడినది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సేఫ్ హ్యాండ్స్ లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఐ రిపీట్ ఇట్, సేఫ్ హ్యాండ్స్. నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా హాయిగా స్వేచ్ఛగా ఉన్నారు. మేబీ ఈ లైవ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకేదన్నా నా ఫొటోస్ కూడా మార్క్ చేసి పెట్టినా ఆశ్చర్యపడక్కర్లా. పెట్టుకోండి, మీ ఇష్టం రబాయ్, మీ ఇష్టం. మా పరువులతో ఆడుకుంటారు, ఆడుకోండి, ఏం పోయింది? ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పరువునైనా ఇచ్చేస్తాం మేము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది నీ చేతిలో పరిపాలనలో ఉండంగా. నువ్వు పెట్టే హింస కన్నా, ఏది ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు పెట్టిన హింస కన్నా ఇప్పుడు మేం పడుతున్న హింస నథింగ్. అనుభవించాం, అప్పుడు అనుభవించాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు లేకుండా అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. పిల్లలకి అసలు ఎలాంటి ఉద్యోగాలకు కానీ, అసలు ఎలా చెప్పాలి, 2 జనరేషన్సే
కొలాప్స్ అయిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. ఎంతసేపటికి హింస 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 హింస, రప 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 రప. ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? రపరప అంటే ఎందుకు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? రపరప అంటే రారే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పెట్టుబడి పెడతాడా ఎవరన్నా రపరప అంటే? పెట్టడే. ఎందుకురా బాబు ఇదంతా? ఏం సాధిస్తారా అయ్యా? నేను చెప్తున్నాను రాబాయ్, నేను తిరుమల దేవుణ్ణి నా చిన్నతనం నుంచి నా తండ్రి స్థానంలో పెట్టుకుని పూజించుకుంటా. నేను చెప్తున్నా, నేను 22 సార్లు మెట్లెక్కి దిగా, 2 సార్లు అమరావతి పాదయాత్ర చేశా, 7 సార్లు మెట్ల పూజ చేశాయి ఆ 7 కొండల తిరుమలేశుడికి. నాకు ఖాళీ టైం దొరికిందంటే నేను వెళ్ళి తిరుమల కొండ మీదే కూర్చుంటా. గత 5 సంవత్సరాల్లో కూడా నేను తిరుమల వెళ్ళాను రోయ్. ఎవరు లెటర్ని అడగపోలా. నేను 300 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళేదాన్ని, పొద్దున వెళ్ళేదాన్ని, సాయంత్రానికి ఇంటికి వచ్చేదాన్ని. నాకు నా తిరుమలేసుని ఎట్లయినా చూసుకోవాలి, కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క లెటర్ కూడా అడుక్కోలేదు రాబాయ్. ఖచ్చితంగా నేను మాత్రం ఆ దరిద్ర పని మాత్రం చేయను. మీ లెటర్లతో, మీ అనుమతితో తిరుమల కొండెక్కితే నాకు మళ్ళీ పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని భయం నాకు, ఖచ్చితంగా భయం. అందుకనే నేను మీ హయాంలో కూడా నేను సంవత్సరానికి 5-6 సార్లు తిరుమల వెళ్ళేదాన్ని. కేవలం 300 రూపాయల టికెట్ కొనుక్కొని ఉదయం 5ంటికి నా ఇంట్లో బయలుదేరి మధ్యాహ్నానికి కొండెక్కేసేసి దర్శనం చేసుకుని మళ్ళీ 4 గంటలకి కారెక్కి మళ్ళీ ఇంట్లో ఉండేదాన్ని. ఎప్పుడు దిగజారుడు పనులు, దిగజారుడు వ్యవహారాలు నేను చెయ్యా. ఇది మీకోసం నేను చెప్పట్లా, నా తృప్తి కోసం నేను చెప్పుకుంటున్నా. నేను చెయ్యా. నాకు తల బిరుసు అనుకోండి, పొగరు అనుకోండి, అహం అనుకోండి, ఏమైనా అనుకోండి, మీ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ యు టేక్ ఇట్. మీకు ఎలా అనిపిస్తే అలా తీసుకోండి. నేను మాత్రం నా విలువల్ని, నా వ్యక్తిత్వాన్ని చంపుకుని మాత్రం నేను బ్రతక. ఎంత ఇబ్బంది అయినా పడతాను, కానీ నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని మాత్రం ఏ ఒక్కళ్ళ కోసం దిగజార్చుకోను. 0.1% కూడా దిగజార్చుకోను. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ రేణుక. అర్థమవుతుందా? నేను స్ట్రాంగ్ అనుకుంటారు కొంతమంది, నేను చాలా ఇండిపెండెంట్ అంటారు కొంతమంది చాలా పొగరు అంటారు, చాలా అహంకారం అంటారు, తలబిరుసు అంటారు, దానికేంటారు బాబు అంత మదం అంటారు. ఏమైనా అది ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు తీసుకుంటారు. బట్ ఐ డోంట్ కేర్. నాకు అది అవసరంలా. నాకు నేనేంటో కావాలి. నా వ్యక్తిత్వాన్ని చంపుకుని నేను ఒక అడుగు కిందకి దిగిన రోజున నేను చనిపోయిన వ్యక్తితో సమానం. సో నేను ఎప్పుడూ కూడా నా వ్యక్తిత్వాన్ని కించపరచుకోను, నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోను. గుర్తుపెట్టుకోండి. ఎంత ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటా. నేను మాత్రం వెనుతిరగా. మీరు ఇంత కాదు, ఇంకా 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 ఎన్ని పెట్టినా కూడా మీ తప్పు మీకు ఏలెత్తి చూపిస్తాను తప్ప నేను నా పార్టీకి పనిచేయటం ఆపా. నా విలువల్ని దిగజార్చుకోను. నేను మీ కాళ్ల బేరానికి సస్తే రాను. ఇది మా నాన్న నాకు నేర్పిన ఆత్మాభిమానంతో బతుకు. ఎందుకు రాబాయ్, నేను ఎవడు సొమ్ము తింటున్నాను? నేను ఎవడికి భయపడాలి? ఎవడైనా సచ్చేవాళ్ళమే. ఒకవేళ చంపుతారా? చంపేయండి రాబాయ్. చంపడమే అంటే ఓకే. మానసికంగా హింస పెట్టడం మీకు ఒక టీమే ఉంది, మానసికంగా ఆడవాళ్ళని హింస పెట్టడం అనేది. నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, ఆయన్ని మానసికంగా హింస పెట్టారు. నారా లోకేష్ గారిని అన్నారు, ఆయన్ని మానసికంగా వ్యక్తిగత హననం చేసి చాలా అవమానించారు. బ్రహ్మణి గారిని అన్నారు, భువనమ్మని అన్నారు, ఎన్టీఆర్ కుమార్తెన భువనమ్మని అన్నారు. ఇక నేనొక లెక్క. నేనెంత? నా బిడ్డకి నేను ఎక్కువే కాదని నేను అన్ను. నా బిడ్డకి నేను ఎక్కువ, నా బిడ్డకి నేను ఇంపార్టెంట్ కాదని నేను అన్ను. అలా అని మీరు చెప్పిందంతా చేస్తానంటే మాత్రం కుదరదు.
అది ఎప్పటికీ జరగదు, జరిగే పని కాదు. నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. నా పోరాటం ఇలాగే ఉంటుంది. ఏమాత్రం వెనకడు పడదు. మీరు ఇంత కాదు, మీరు అసలు ఇప్పుడేదో పెట్టాను అనుకుంటున్నారు, కానీ మీ సలీం గడు ఎప్పుడు ఇంతకన్నా ఎక్కువే చేసేసాడు, ఇంతకన్నా ఎక్కువే మాట్లాడేశాడు, ఇంతకన్నా ఎక్కువ వల్గర్ పోస్టులే పెట్టేశాడు. అసలు వాడిని దాటి మీరు రాలేరు అబ్బాయి, చెప్తున్నాను. వాడిని దాటి మీరు అసలు ఎప్పటికీ రాలేరు. వాడు అసలు అమ్మని మామూలు కాదు. వాడి హెరాస్మెంటే నేను తట్టుకుని నిలబడి నేను మళ్ళీ నా పార్టీకి నేను నిలబడ్డానంటే చూడండి మరి. మీ సమస్య ఏంటి? నేను ప్రశ్నించకూడదు. ఎందుకని ప్రశ్నించకూడదో చెప్తే ఆలోచిద్దాం. పోనీ అంటే ఎలా చెప్పాలి, కల్తీ నెయ్యి, మీరు కల్తీ నెయ్యి తీసుకొచ్చి తిరుమల లడ్డుని తయారు చేయించి భక్తుల మనోభావాలతో ఆడుకున్నా మేము నోరు మూసుకోవాలి. మీరు బాపట్లలో బీసీ బాబుని నిండుగా పెట్రోల్ పోసి తగలెట్టేసినా మేము నోరు మూసుకోవాలి. ఎవరికి న్యాయం జరగకపోయినా మేము అడగకూడదు, నోరు మూసుకోవాలి. మీరు మాత్రం మా పిల్లల్ని, మా ఇంట్లో వాళ్ళని, మా తండ్రుల్ని, మా అమ్మల్ని అందరినీ గొడ్డలు ఇప్పదీసి మాట్లాడతారు, మేము నోరు మూసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నారా అంటే మేము రప్ప 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 అంటారు. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం రబ్బాయి. తెలుస్తుందా మీకు? ఒకడెవడో పెడతా ఉంటాడు, ఏంటి దీనికి బలుపు ఎక్కువ. అవును, ఖచ్చితంగా బలుపే. ఏంటంట ఇప్పుడు నీ సొమ్మేమని తిన్నానా, నీకేమన్నా అగ్గొట్టానా, నీకేమన్నా అప్పు చేశానా? లేదే, నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నా రూపాయి నేను తింటున్నాను, నా బాబు ఇచ్చింది నేను తింటున్నా, నేను సంపాదించుకుని తింటున్నా. నీకెందుకు రా నొప్పి? నీకెందుకు నొప్పి? బలుపే. దాన్ని బలుపు కిందే కన్సిడర్ చేసుకోండి, తప్పేంలే. బలుపు లేదని నేను ఎప్పుడు చెప్పలేదే, బలుపే. నేను ఎప్పుడు కూడా భారతీరెడ్డిని ఒక్క మాట అనలా. ఎందుకు అనలేదా అని ఇవాళ బాధపడేలాగా చేశారు మీరు. నేను ఆమె ఏదన్నా తప్పు చేస్తే ప్రశ్నించానేమో, కానీ ఆవిడెప్పుడు అందరూ అన్నా కూడా ఎందుకులే ఏదైనా ఇతంతోనే తేల్చుకుంటే బాగుంటుంది కదా అని. మమ్మల్ని లంజలంటే మేము ఊరుకోవాలి. ఏరారై ఊరు పేరు లేని కుక్కల్లారా, మీరంటే మేము పడాలి. అదే మేము తిరిగి భారతీరెడ్డిని అంటే మీకు నొప్పి. ఆవిడేమో పతివ్రత, మేమేమో ఎవరు రాసిచ్చారా మీకు? ఎవరు రాసిచ్చారు? అధికారం కోసం ఎంత దిగజారుడు వేషాలు వేస్తున్నాడు రా మీ జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం ఇంత దిగజారుడు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమంది ఉసురు పోసుకుని, ఇంతమందిని ఏడిపించి, ఇంతమంది కుటుంబాల్లో నిప్పులు పెట్టి, నిజంగా చెప్తున్నా ఇవాళ నా స్థానంలో ఇంకొకరు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. అంటే ఇంకొకళ్ళ చావును కోరుకునేనా ఇవాళ మీరు ఇదంతా చేశారు? ప్రాణం పోసే ఫెసిలిటీ మీ దగ్గర లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవర్రా మీరంతా? అసలు మీరెందుకు ఎదుటాడి ప్రాణం తీయాలనుకుంటున్నారు? ఎదుటాళ్ళతో మనోభావాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? బిఆర్ నాయుడు గారిని గెలవలేకపోతే ఇంత నీచానికి దిగజారుతారా? ఇంత నీచానికి ఇంత చెత్తను రాస్తారా? నిన్నంతా ఆయన ఫేక్. అవును, నేను పెట్టాను. ఎయిర్పోర్ట్లోంచి వచ్చినప్పుడు కార్ ఎక్కే లోపల ఇంత డ్రెస్సులు మారిని మీరు ఫేక్లు పెట్టారు కాబట్టి అడిగాను. తప్పేంటి అందులో? తప్పేంటో చెప్పండి.
2022 నుంచి 2025 వరకు జరిగిందంటే మీరు అధికారంలో ఉన్నారుగా అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు ఎప్పుడు ఏర్పడింది? అప్పటి వరకు ఎవరి ఆధీనంలో ఉంది టీటీడీ? ఎందుకు ఎవరిని మోసం చేస్తారా మీరంతా? పాపం కొట్టుకుపోతామంట. మీరు అనగానే పాపం కొట్టుకుపోతే ఇంకా దైవం ఎందుకురా? ఇంత అరాచకాలు చేసే మీరు పాపాన్ని కొట్టుకుంటా పోతారా? ఇన్ని అబద్ధాలు మాట్లాడే మీరు పాపాల కొట్టుకుంటా పోతారా? మేం పాపం కొట్టుకుంటా పోతామా? చెప్పండి. ఇంతమంది ఆడవాళ్ళ బతుకులతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడే. ఏం వాడికి పడదా శిక్ష? దేవుడు వాడికి ఇవ్వడా? మీరు మమ్మల్ని అన్నప్పుడు మేము అది అంటలా తప్పేంట్రా వెదవల్లారా? చెప్పండి. సిగ్గుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సిగ్గు శరం ఉంటే నేను పలానాది పెడితే దాని మీద డిబేట్ చేయండి. అంతేగాని ఒక ఆడ మగాకి రంకు అంటగట్టడం మాత్రమే మీ చేతిలో ఉన్న విద్యని దానికి పదును పెట్టి దానికి అలంకారాలు దిద్దమాకండి. రంకుతనాలు అనేది జీవన వృత్తి కోసం కూడా చేసుకుంటా ఉంటారు జనాలు. వాళ్ళని అవమానిస్తున్నారేమో ఇదంతా చేసి. ఏం మనుషులరా మీరు? నా పర్సనల్ నా ఇంట్లో నా ఫ్రెండ్స్ మధ్యన నా ఫంక్షన్ ఏదో జరుగుతున్నప్పుడు మేమేదో డాన్సులు చేస్తే ఆ వీడియోలు తీసుకెళ్లి పెట్టి ట్రోల్ చేశారు నన్ను. నేనేదో చేశానంట, నేనేదో చేసేస్తున్నానంట, ట్రోల్ చేశారు. ఆ రోజున అయిపోయింది. నా కుటుంబ పరువుతో ఆ రోజు నా ఫ్రెండ్స్ ఫొటోస్ అనేది బయటకు వచ్చాయి కదా, అవి కూడా తీసుకొచ్చారు. పండగ చేసుకున్నారు, ఆనందించారు. నా ఫోన్ నెంబర్ పబ్లిక్ గా పెట్టారు, చేశారు. అబ్యూజ్ వర్డ్స్ రోజు దినదినంగా అంటూనే ఉన్నారు, తృప్తి పడుతూనే ఉన్నారు. ముసలిది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అనుకుంటారా మీరు అనుకుంటే అసలు నాకు ఏమి. ఇంకోటి చెప్తున్నాను రా, నా కాలు గోట్లు దుమ్ము కూడా భయపడు రాబాయ్. ఇట్లాంటి ఓట్లకి భయపడదు. ఇంకా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏం చేయగలరు మీరు? నన్ను ఏం చేయగలుగుతారు? వాడెవడో ఇంకే ఉంది మా ఆవిడ మీద ఏదో పోస్ట్ వేసిందని ఎవడో పాడ్కాస్ట్ ఏదో పెడితే సాక్షి టీవీలో పెట్టి ఏదేదో అల్లరి చేయడానికి వేశారు ఎత్తుగడ. అది కుదరలా, అది పప్పులు వెళ్ళాలి ఉడకలా. అక్కడ వాడు నన్ను బ్లాక్ చేసుకుని దొబ్బాడు. నాకు ఇవాళ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఇంతమంది ఆర్గనైజ్డ్ గా చాలా మంది వేశారు. మరి తెనాల్లో వైసీపీ వాళ్ళు ఎందుకు వేయలేదు రాబాయ్? అంటే వైసీపీ సోషల్ మీడియా లేదా తెనాల్లో? వేసి చూడాల్సింది ఒక్కసారి. భయమా? లేదా అది నిజం కాదని మీకు తెలుసు కాబట్టా? రే గుర్రం, నీకు చెప్తున్నా విను. నువ్వు నీ నకరాలు ఇవాళ అందరికి రంకులు అంటగడుతున్నావే. నువ్వు ఆడాళ్ళ వెనక నుంచి నీ చేతులు పట్టుకుని వాళ్ళ ఈపులు పట్టుకున్న ఫోటోలు ఎప్పుడోనే ట్రోల్ అయినాయిరా ఎదవా, గుర్రం వెదవా. రాజకీయాల్ని రాజకీయంగా చేయండి, హెల్తీగా చేయండి. ఎవడికో రంకులు అంటగట్టి ఎవరి కుటుంబాల్లోనో చిచ్చు పెట్టి వాళ్ళ మనశ్శాంతులను పోగొట్టి మీరు సాధించుకు సచ్చేదేం లేదు. రేపు ఇవన్నీ మీరు చేసే దరిద్రాలన్నీ మీ పిల్లలకే తగిలిచొస్తారా నికృష్టపు ఎదవల్లారా? మీరు చేసిన పాపాలకి మీ పిల్లలు అనుభవిస్తారా పాపిష్టోళ్ళారా? మీకేం మీరు దున్నపోతుల్లాగా మీరు బానే ఉంటారు. రేపు ఆ పసికందులు అనుభవించాలి మీరు చేసిన ఈ దరిద్రాలన్నింటినీ. అపంశుభం తెలియని వాళ్ళు అనుభవిస్తారు. మీ స్వలాభం కోసం, మీ ఆనందం కోసం. ఏంట్రా ఇది? దేవుడు విగ్రహాలను ఇరక్కొడతారు, దేవుడు
రథాలు తగలబడిపోతాయి, ఎలుకలు ఇచ్చేస్తాయి, మళ్ళీ దుర్గమ్మ రథానికి అటు ఇటు ఉన్న సింహాలు వెళ్ళిపోతాయేటో, ఇవన్నీ జరుగుతాయి. అది పోతే నష్టం ఏంటి, ఇది పోతే నష్టం ఏంటి అనేవాళ్ళు ఇవాళ వచ్చి కూర్చుని హోమాలు, దొంగ హోమాలు చేసి మేము హిందువులమని నిరూపించుకోవడానికి యతవ నాటకాలు ఇస్తున్నారు. యతవ నాటకాలు. ఓట్ల కోసం ఏమైనా దిగజార్చే స్థాయికి అసలు ఆంధ్ర రాష్ట్రం కాదురా, భారతదేశంలోనే స్త్రీని చాలా గౌరవిస్తారు. ఏదో ఉంది, ఏంటది, ఎత్త నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళని పూజించబడతారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని, దేవుళ్ళు ఉంటారని చెప్పి పెద్దలు చెప్పారు. మీరేంట్రా మహిళలంటే ఒకళ్ళకి ఉంపుడు గత్తం చేయడమేనంట్రా? ఆడతనాన్ని బజార్ను పెడతారా? ఆడతనాన్ని, వాళ్ళ పరువుని బజార్ని పెడతారా? బజారు వెదవల్లారా? ఏం మనుషులరా మీరు? రోజు అన్నమేక తింటారు, లేదా ఇంకేమైనా తింటున్నారా కొంపదీసి? ఏమైనా తినండి, కానీ మీ అమ్మ నాన్నని చంపుకుని తినకండి. యూజ్లెస్ ఫెలోస్. సరే, ఏంటయ్యా ఇంకా? నేనైతే ఇంతకు మించి మీరు ఏం చేయాలనుకున్నా చేసుకోండి. ఐఎమ్ రెడీ. ఏంటది, వైసీపీ కుక్కలకు మన టీడీపీ కుక్కలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కష్టపడ్డ ఆడవాళ్లకు ఏదైనా పదవి వస్తుంది అంటే చాలు టీడీపీ. ఎందుకులేండి, ఇప్పుడు అవన్నీ సందర్భోచితం కాదు, అసందర్భం. మనలో మనకి పడదు కాబట్టే బయటవాడు వచ్చి ఇంత వీరంగం వేస్తున్నాడు. మనలో మనకి యూనిటీ లేదు కాబట్టే ఇంకొకటి వచ్చి ఆట ఆడుకుంటున్నాడు. లేకపోతే ఉమ్మేస్తే ఆ ఉమ్ములో మునిగిపోయి తేలే పార్టీ వైసీపీ. టీడీపీ వాళ్ళందరూ కలిసి ఉమ్మేస్తే అందులో మునిగి వెళ్ళిపోతుంది. ఈత కూడా రాకుండా వెళ్ళిపోయే పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ మనకు ఐక్యత లేకపోవడం వాడికి రెక్కలు వచ్చాయి. డెఫినెట్గా మనందరం ఐక్యతగా మారతామని, ఒకళ్ళకి కష్టం వచ్చినా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది జరుగుతుందనే ఆశిద్దాం. ఎక్కడైనా రాజకీయాలే కాబట్టి నేను దీని గురించి పెద్దగా డిబేట్ చేయదలుచుకోవట్లా. ఇంకేంట్రా అబ్బాయిలు, ఇవాళ సునకానందం అయితే పొందారు. బేవ్ మనీ తెచ్చుకుని హ్యాపీగా తిని పడుకోండి. రేపొద్దునకి ఏమో ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు. జీర్ణం అవుతుందో అవదో, పైన దేవుడు చూస్తున్నాడు కదా, చూద్దాం. కంగారు ఎందుకు, వెయిట్ అండ్ సీ. కాలం నిర్ణయిస్తుంది కదా అన్నిటికీ. దేనికి మనం తొందరపడకూడదు అనుకునే పాలసీ నాది. నేను అలాగే ఉంటాను. ఎంతోమంది అవమానించుంటారు నా జీవితంలో, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు. నేను జీవితం నాకు చాలా నేర్పించింది, ఎలా బ్రతకాలో నేర్పించింది. వాళ్ళకేమో ఎలా దిగజారాలో నేర్పిస్తుంది. కానీ తప్పు చేస్తున్నాం కదా అనుకుంటే ఆ తప్పుకి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాలి. చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది శాసనం. పైన దేవుడున్నాడు, కింద నేనున్నాను. నాకు ఆ భగవంతుడి నిర్ణయమే శిరోధైర్యం. డెఫినెట్గా ఆ వెంకటేశ్వర స్వామి నిర్ణయం అనేది ఎలా ఉంటుందో ఊహకు కూడా అందకుండా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నీకు. ఒక పోస్ట్ ఏముందిలేండి, నా గురించి పొద్దున్నుంచి 100 అకౌంట్లలో పోస్టులు పెట్టారు. పెద్ద విషయం ఏముంది కానీ అది ఓకే. అండ్ ఇంకా ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను అబ్బాయి, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని అన్నా
నా కుటుంబం నుంచి నాకు వచ్చే సపోర్ట్ కొంచెం కూడా తగ్గదు. గుర్తుపెట్టుకోండి. మీరేదో అనేస్తే కుటుంబం వాళ్ళు వెనక్కి లాగేస్తారు. ఈవిడ మళ్ళీ పోస్ట్ లేదు, ఈవిడ రాదు, రాజకీయం మానేసుకుంటుంది అనే ఏమన్నా పిచ్చి ఆలోచనలు ఉంటే తీసి పక్కన పెట్టండి. నా కుటుంబం సపోర్ట్ ఇంత కూడా తగ్గదు. కథ కొంచెం బాధపడతారు పాపం. పిల్ల ఇన్ని మాటలు పడుతోంది, ఇన్ని నిందలు పడుతోంది, ఖచ్చితంగా బాధపడతారు. బాధపడకుండా ఏముండరు. ఎందుకంటే నా కొడుకు బాధపడతాడు, మా అమ్మ బాధపడుతుంది, చనిపోయిన నా తండ్రి ఆత్మ బాధపడుతుంది, నా తోడబుట్టిన అన్న బాధపడతాడు, చివరికి నా మేనకోళ్ళు కూడా బాధపడుతుంది, నా వదిన బాధపడుతుంది. డెఫినెట్గా బాధపడతారు. బాధపడకుండా ఏముండరు. కాకపోతే ఏంటంటే నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నాకు నేను తీసుకున్న బాధ్యత కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఎంత నష్టపోయినా వెనకడుగు మాత్రం వేయను. ఇదే నా తత్వం. దీనికోసం ఎంతైనా పోరాడతాను. మీరు ఇది కాదు, నా డాన్స్ వీడియోలు పెట్టారు, మంచిదేగా. ఆ రోజున ఏమైంది? బాగానే ఉన్నానేమో. ఇవాళ ఇన్ని పెట్టారు, ఇంతమంది చేత పెట్టించారు, మీకేమొచ్చిందో నాకు తెలీదు. నాకు పోయింది కూడా ఏమి లేదు. ఐఎమ్ షూర్ నాకు పోయింది కూడా ఏమి లేదు. ఈసారి ఇంకా 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 బెటర్గా ఆలోచించి నన్ను ట్రోల్ చేయడానికి ఇంకా ట్రై చేయండి. నన్ను ఫేమస్ చేయడానికి ఇంకా ట్రై చేయండి. ఇవాళ నిజంగా మీరు చేసిన ఫేమస్ మామూలు కాదురా భయ్. నేను తెలియని వాళ్ళకు కూడా నన్ను తెలియపరిచారు. నేను తెలియని వాళ్ళకు కూడా నన్ను తెలియపరిచినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ టు యూ మిస్టర్ వైసీపీ అడ్డగాడిదలు. నాకు ఈ ఫేమస్ ఇచ్చినందుకు. అధికారంలో నాకు ఒక్కటే బాధ ఏంటంటే, అధికారంలో ఉండి ఇంత అరాచకాన్ని అడ్డుకోలేకపోతున్నానా అనేదే ఒక్కటే బాధ. కానీ నా నాయుడు గారి మీద నాకు నమ్మకం ఉంది, నా లోకేష్ బాబు మీద నాకు నమ్మకం ఉంది, మా అనితమ్మ మీద నాకు నమ్మకం ఉంది, మా పెమ్మసాని గారి మీద నాకు నమ్మకం ఉంది. చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. వీళ్ళెవరూ మిమ్మల్ని వదిలిపెట్టరు. థ్యాంక్ యూ తమ్ముడు. నాకు నా టీడీపీ క్యాడర్ మీద నమ్మకం ఉంది. ఇవాళ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు, నా మనసుకే తెలుసు. పొద్దున్నుంచి ఎంతమంది ఫోన్లు చేసి ఎంతమంది ఎంత సపోర్ట్ చేశారో, ఎంత ఇన్బాక్స్లో ఎంత ఓదార్చారో. అక్క ఇదిగో అంటూ. అంటే నా మీద బాధ్యత, మా అక్కని ఇలా అన్నారే అని ఒక ఫీల్. నిజంగా నేను కౌన్సిలర్గా గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటండి? ఎవడ్రా నువ్వు భద్రారెడ్డి? ఎవడ్రా నువ్వు? ఇక్కడికి వచ్చి లైవ్లోకి వచ్చి బూతులు పెడుతున్నావు. భద్రారెడ్డి, మీ అమ్మని అడగరా వెళ్ళి, నువ్వు నన్ను అడిగే ప్రశ్న. లేకపోతే మీ చెల్లిని అడుగు, మీ అక్కని అడుగు, మీ భార్యను అడుగు. సిగ్గులేని ఆడంగి వెదవ. అరే, మీ అందరికీ నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను రా. మీ అందరూ ఆడంగాళ్ళలాగా చీరలు కట్టుకుంటానంటే నేనే చీరలు కొని మీ అందరికీ నేను చీరలు, మీ అడ్రస్లు పెడితే నాకు ఇన్బాక్స్ చేస్తే నేను డెఫినెట్గా మీ అందరికీ నేను చీరలు సప్లై చేస్తాను రా. ప్రతి ఒక్కడికి చీర, పువ్వులు, గాజులు అన్నీ పంపిస్తా. ఏ ఒక్కరికి అన్యాయం చేయను. మీరు పెట్టిన ప్రతి ఒక్కరికి పంపిస్తా, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీరు ఆడంగి అంటే నేను మళ్ళీ ఆ పదం అంటే మా అంకుల్ ఒక ఆయన ఉంటాడు, ఆ మాట అనమాకమ్మ. ఆడంగి వెదవులు అంటే ఆడవాళ్ళని అవమానించినట్టు అంటారు. ఆడవాళ్ళకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్న మగ సన్నాసుల్లారా, మీకు కావాలంటే చెప్పండి, మీకైతే నేను ఇదే పంపిస్తా.
అందరికీ పంపిస్తా. ఎవరికి ఒకళ్ళకి పంపించి ఒకళ్ళకి అన్యాయం చేయను. ఓకేనా? సో ఎవరికైనా సరే కావాలంటే మీ జగన్మోహన్ రెడ్డికి కూడా పంపిస్తా. సమస్యని ఎదుర్కోవటం చేతగాని బెదవాళ్ళకి ఎవరికైనా పంపిస్తా నేను. జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవరికైనా పంపిస్తా నేను. సమస్యని ఎదుర్కోవటం చేతకాక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని సిక్కండిలాగా ప్రవర్తిస్తున్న వెధవ ఎవడైనా సరే చెప్పండి, నేనే పంపిస్తా. చీర సారా మొత్తం పంపిస్తా. మా పుట్టింటి సారిగా పంపిస్తా. వాళ్ళని నా చెల్లిగా భావించి పంపిస్తాను రా. మగాళ్ళని అనుకోమాకండి, మీరు తప్పుగా అనుకోమాకండి, మీరు మగాళ్ళని ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే ఇది చేసేది ఒక పిరికి ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి చెప్పండి, నేను మీకు పంపిస్తా. ఓకేనా? ఇంకేమన్నా ఉంటే పెట్టుకోండి. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి నా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ శుభరాత్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. నేను ఇంతే హుషారుగా నా పని కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.